వారు ఒక సందర్భంలో 2 ఇష్యూస్ ఇవి చెప్పు. ఒకటి వివేకానంద రెడ్డి గారి తాలూకా హత్యకి సంబంధించినటువంటి ఇష్యూ. రెండోది ఈ ఆస్తులకు సంబంధించినటువంటి దాని మీద వారు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, సరే మనం వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడితే వారు ఆస్తుల గురించి మాట్లాడతారు, ఆస్తుల గురించి మాట్లాడితేనేమో వారు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడతారు. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. దీని మీద మేము పెద్దగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే గతంలో ఈ ఆస్తుల విషయం మీద మా రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు, అది చూస్తే తెలుస్తుంది. నీకు స్పాట్ నేను ఎడతాగా. జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకొని, అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. అడుటి క్రాకు ఎవడి ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించినటువంటి దాంట్లో అవినాష్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పారు. మా నాన్నని చంపింది నేనే, నాలా మంచోడుగా నటించే వాడిని చెడ్డోడిగా నిరూపించడం చాలా చాలా కష్టరా. ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మరొకసారి మీ ద్వారా వారికి చెప్తా ఉన్నా, ఇది అపోజిషన్ పార్టీ వాడు పనిన కుట్ర. సత్యమూర్తి గారు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. ఆయన్ని సీఎం ని చేయకుండా నిద్రపోను. అందరూ రాసుకోండి. అది అవదమ్మా. మీరు దయచేసి మీ రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తిత్వ హననాన్ని పాల్పడకండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయిన అంటే అది విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా, రేపు మీ బాబు తర్వాత నువ్వే కదా ఉంటావు, అప్పుడు కూడా మేము పన్నోళ్ళమే కదా. చెప్పు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా క్యారెక్టర్ అసాసినేట్ చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి, ఎవరికో రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులు అనాలో కుక్కలు అనాలో రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి 4 బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు, ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు, ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం ఇంకా వారు ఇంకా ఇదే కొనసాగిస్తే, వారు చెప్పినటువంటి అబద్ధాన్నే 10 సార్లు చెప్పి నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే, ఇక మా నాయకుడు చెప్పినా సరే మా నాయకత్వం ఊరుకునేటువంటి పరిస్థితులు లేదు. మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా, ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు. గట్టిగా సమాధానం చెప్పాలనేటువంటి భావంతోనే నాయకత్వం అంతా కూడా ఉంది. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు. వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్ళకు దమ్ము లేదు. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? నాయకత్వాన్ని టార్గెట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఇప్పటికీ ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది. లిమిట్ క్రాస్ అయిపోయింది. మేము కూడా సమాధానం చెప్పాల్సి, మేము చాలా వాస్తవాలు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి అంతవరకు తేవద్దు అన్నటువంటిది నా తాలూకు సలహా. పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ అనేటువంటి సంస్థని మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి, ఆ సంస్థ ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి దానికి ఆద్యం పోసింది, పునాదులు వేసింది 2022 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. Chief Minister Naidu ji and Nara Lokesh ji, we truly appreciate your government's emphasis on transparency, speed of execution and industrial facilitation. I remember very well our first meetings, but today is proof of what can be achieved and when clarity of policy meets ambition on the ground. కొట్టినా కూడా వీళ్ళకి సిగ్గు రాదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన